లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అంటే ఇప్పుడు ఆ స్థాయిలో బడ్జెట్ మీరు చెప్తున్నట్టు డైరెక్టర్ మీద నమ్మకంతో ఆ డబ్బులు తిరిగి వస్తాయన్న ఉద్దేశంతో పెట్టుబడి పెడుతున్నారు. మైత్రి తెలుగులో మైత్రి లాంటి వాళ్ళు ఎన్ని వందల కోట్లని పెట్టడానికి రెడీ అవుతున్నారు. సరే వస్తున్నాయి. అలాగే లైకా తమిళనాడులో ఇట్లా చెప్పుకుంటూ రెడ్ జైంట్ ఇట్లాంటివి హోంబలే కర్ణాటకలో హోంబలే వీళ్ళు డేర్ చేసి అంత పెట్టుబడి పెడుతున్నారు. ఒకవేళ ఎక్కడన్నా తిరగబడి ఒక్క సినిమా పోయింది అంటే ఇన్ని వందల కోట్లతో పెట్టింది అంచనాలు తారుమారాయి. ఏంటి సార్ పరిస్థితి? కానీ అది ఏం అవదండి. ఎందుకు అవదంటే నేను నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఇండస్ట్రీలో ఇంత డబ్బు పోయింది, సినిమాకి ఇంత డబ్బు పోయింది అనేది అది చాలా వెరీ షార్ట్ సైటెడ్. ఎందుకు షార్ట్ సైటెడ్ అంటే డబ్బులు ఎప్పుడు పావు. అది ఒక జేబులో నుంచి ఇంకో జేబులో వెళ్తాయి. ఓకే, మీరు 100 కోట్లు ఎవరు పెట్టగలుగుతారో డబ్బు ఉన్నోడే పెట్టగలుగుతారు. అప్పుడు ఏంటి, ఈ డబ్బులు ఎవరికి ఇచ్చాడు? వర్కర్స్, టెక్నీషియన్స్, లేకపోతే వేరియస్ ఎక్విప్మెంట్ సప్లయర్స్, వీళ్ళందరి జేబుల్లోకి వెళ్ళింది. అప్పుడు ఈ డబ్బున్నోడికి ఆడికి డబ్బులు పోయి ఉండొచ్చు, కానీ వీళ్ళందరికీ వచ్చినాయి కదా. అప్పుడు దేశానికి మంచి జరిగినట్టు కదా. అప్పుడు ఏంటి, మనీ సర్క్యులేషన్లో ఉంది అది. అప్పుడు లేకపోతే మీరు డబ్బులు తక్కువ ఖర్చు పెట్టేసి సపోజ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, 100 కోట్లు పెడితే 1000 కోట్లు వచ్చేసింది అనుకో. అప్పుడు ఆ డబ్బు అంతా ఒక్కడి దగ్గరే ఉంటుంది. కానీ అదే 1000 కోట్ల సినిమాకి ఇతను 600 కోట్లు ఖర్చు పెడితే అవన్నీ చాలా మంది జేబులోకి వెళ్ళింది. అప్పుడు రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనేది ఇట్స్ ఇంపార్టెంట్. నేను చూసేది అలాగా. సో అప్పుడు మీరు ఎందుకు పెట్టారు అసలు? ఫస్ట్ మీకు తెలియక పెట్టారా, మీకు వేరే గత్యంతరం లేక పెట్టారా, లేకపోతే డబ్బులు ఉన్నాయి కాబట్టి పెట్టారా? ఇలాంటి రకరకాల కారణాలు వేరే వేరే కంపెనీస్కి వేరే ఉంటాయి. ఎస్ సార్. ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళు మీరు ఇందాక మనం మాట్లాడుకున్న హీరోయిజం గురించి. ప్రశాంత్ నీల్ ఒక బంగారం స్మగ్లర్ని, బంగారం దోసుకునేవాడిని హీరోగా పార్ట్ 1 పార్ట్ 2 పెట్టి 100 కోట్లు పెడితే సూపర్ అన్నారు. అసలు భారతదేశ చరిత్రలో బిగ్గెస్ట్ ఫిల్మ్ అయిపోయింది. పుష్పలో రెడ్ శాండల్ స్మగ్లర్ హీరో అంటే చూపించారు. ఇదే క్రమంలో తమిళనాడులో మీకు తెలుసు పారంజిత్ అద్భుతమైన సినిమాలు తీస్తాడు, కబాలి, కాల ఇలాంటి సినిమాలు. అక్కడ వరుసనే రజనీకాంత్ గారి రీసెంట్ సినిమాలండి కబాలి, కాల, వెట్టయాన్, జైలర్. ఈ 4 సినిమాలు మీరు చూసే ఉంటారు. అందులో స్టోరీస్లో హీరోకి ఎక్కడ కూడా ఈ టైప్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతే స్మగ్లరో గోండానో మాఫియాడానో ఉండడు. చాలా మంచి క్యారెక్టర్లు ఉంటాయి. కవాలి మలేషియాలో ఏం జరిగింది అనేది, కాల ధారావి కోసం ఫైట్ చేసే ఒక నాయకుడు, అద్భుతమైన క్యారెక్టర్. వెట్టయాన్ పోలీస్ అధికారి, ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఆన్లైన్ ఎడ్యుకేషను, ఈ చీటింగ్, వీటి మీద అద్భుతమైన కాన్సెప్ట్ సినిమా తీశారు. జైలర్లో కూడా అద్భుతమైన క్యారెక్టర్, కొడుకు తప్పు చేస్తే కొడుకుని కాదు. కానీ ఈ 4 సినిమాలు అంత సూపర్ హిట్ కాల. మీరు అబ్జర్వ్ చేశారు. ఇంతసేపు ఎందుకు చెప్తున్నానంటే నాకన్నా మీకు ఎక్కువ ఐడియా వస్తుంది. ఇవి ఈ గుడ్ క్యారెక్టర్లు. నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ మధ్యన ఒక డైరెక్టర్ ఒక సినిమా తీశాడు, చాలా మంది చూసినోడు విపరీతంగా పోయాడు. చాలా మంచి సినిమా అది. పవన్నోడు లేడు, అట్లీస్ట్ క్రిటిక్స్ కానీ లేకపోతే మన సినిమా ప్రివ్యూలు చూసి అలాగే అది థియేటర్కల్గా దారుణంగా ఫ్లాప్ అయింది. ఓకే. అప్పుడు నేను ఆ డైరెక్టర్ ఏంటి సార్ ఇంత మంచి సినిమా తీస్తే అలా ఎందుకు ఆడలేదంటే, నేను అన్నాను మంచి సినిమా వేరు, మంచి వాళ్ళ సినిమా వేరు అన్నా. ఓకే ఓకే. ఇప్పుడు కేజీఎఫ్ మంచి వాళ్ళ సినిమా కాదు, చెడ్డ వాళ్ళ సినిమా, కానీ మంచి సినిమా. ఎందుకు హిట్ అయింది కాబట్టి. సో బేసిక్గా మీకు బోర్ కొడుతుంది మంచి చూడటం. మీరు ఎప్పుడైనా మీడియాలో థంబ్నెయిల్ మీద ఏదో తిడితే చూస్తారు, కానీ ఎగ్జాక్ట్లీ అండి. సమాజాన్ని ఉద్ధరించే వార్తలు మేము టెలికాస్ట్ చేస్తే ఛానల్ చూసుకోవాల్సి వస్తుంది. రామ్ గోపాల్ మ్యాన్ ఈడ్చుకెళ్ళారు పోలీసులు అంటే చూస్తారు, కానీ రామ్ గోపాల్ మ్యాన్ గౌరవించారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు అంటే చూస్తారు లేదు. అది అలాంటి దాంట్లో ఉన్నప్పుడు పీపుల్ కాన్స్టెంట్లీ వాంట్ ఎక్సైట్మెంట్ అండి. ఆడు బయటికి చెప్పచ్చు చెప్పకపోవచ్చు, కానీ ఆడు ఇప్పుడు ఏంటి ఒకడు ఎవరినో కొట్టాడు అనుకోండి, అందరూ ఎందుకు చప్పట్లు కొడతారు? అది ఏంటి, వైలెన్స్. ఎవరినో కొడుతున్నాడు, ఫిజికల్గా చంపుతున్నాడు. పోనీ ఆడేం చేసాడు మీకు ఏమన్నా తెలుసా? ఆడు కూడా ఎవరిని కొడుతున్నాడు, మెయిన్ విలన్ కాదు, పక్కన వాళ్ళు చంపేస్తున్నాడు. పక్కన వాళ్ళు ఏం చేస్తాడు, వాళ్ళు జీతానికి పని చేస్తారు, వాళ్ళకి ఏం తెలుసు. ఇప్పుడు ఇంకోటి చెప్తాను ఇప్పుడు కానీ అది మనిషి నైజంగా ఉంటుంది, సినిమా క్వశ్చన్ కాదు. నేను నా చిన్నప్పుడు స్కూల్ బస్సులో ఒక పిక్ పాకెట్ ఎవరు పట్టుకున్నాను. ఈ ఒక గుంపు చేరి తపా కొట్టేస్తున్నారు.
నా ఫ్రెండ్ కూడా వెళ్ళి ఆడు కూడా కొట్టొచ్చి నాకు వచ్చి నేను కూడా ఎక్కువ కడుపులో తగిలిందని చెప్పాడు. అంటే ఏంటి, ఆడు కొట్టడానికి ఛాన్స్ వచ్చిందని ఆనందం, ఆడు నేరం చేసిన ఆడి మీద కోపం లేదు అడిగి. సో మనిషి నేచర్లో అది ఉంటుంది. ఐ థింక్ సేమ్ థింగ్ మీకు సినిమా అనేసరికి ఎక్సాజరేట్ అవుతుంది. ఎస్ ఎస్. ఇప్పుడు రీసెంట్గా ఒక ట్రెండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా రిలీజ్ హడావిడి ఎక్కువ చేస్తున్నారు. 30 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమాలన్నింటినీ మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు, చాలా గ్రాండ్గా చేస్తున్నారు, జనాలు కూడా చూస్తున్నారు. సో ఆ స్టైల్లో మీరు అప్పట్లో తీసిన సత్య కానీ, శివ కానీ, సర్కార్ కానీ ఈ సినిమాని రిలీజ్ ఎందుకు చేయకూడదు? ఇప్పుడు సత్య చేస్తున్నారండి, January 17th రిలీజ్. ఓకే. శివ కూడా అంటే అన్నపూర్ణ స్టూడియోస్ ఫిల్మ్ కదా, అది ఆల్రెడీ రీమాస్టర్ అంతా చేశారు. బట్ ఐ థింక్ దట్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. ఓకే. మీ సినిమాలు కూడా రిలీజ్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యా, అంటే చాలామంది ఎదురు చూస్తున్నారు నిజానికి. 2025లో మీరు అంటే ఇయర్ అంటే మీరు ఒప్పుకోవట్లేదులే, కానీ నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్ వర్మ గారిది సేమ్ పాన్ ఇండియా స్టైల్లో నేను ఆ టైప్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాన్ ఇండియా అనే వర్డ్ ఇస్ రాంగ్ అండి. అప్పట్లో శివానే పాన్ ఇండియా. ఏ సినిమా అయినా సరే దానికున్న ఇది బట్టి మీరు రిలీజ్ చేయాల్సిన ఉద్దేశం బట్టి ఏదైనా పాన్ ఇండియా అవచ్చు, పాన్ వరల్డ్ అవచ్చు. అది పాయింట్. బట్ నాకు వచ్చేసరికి ఐఎమ్ ట్రైంగ్ టు డూ సమ్ వెరీ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్. నేను లాస్ట్ 2 years నుంచి వర్కౌట్ చేసి అవన్నీ కూడా ఆల్మోస్ట్ అంటే కొన్ని నా ప్రొడక్షన్ అవచ్చు, కొన్ని నేను డైరెక్ట్ చేస్తాను. బట్ ఐ ప్రామిస్ దట్ ఆ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎంతవరకు మీరు ఎప్పుడు చూసుంటారు, అది మాత్రం ఐ కెన్ సే. నెక్స్ట్ ఒకటి సార్, మీకు బోర్ కొడుతుందేమో వారు రొటీన్గా అడుగుతున్నారు అని, నా రొటీన్గా అడగదలుచుకోలేదు యాక్చువల్లీ. మీకు శ్రీదేవి గారు అంటే ప్రాణం అన్న సంగతి తెలుసు నాకు. ఇప్పుడు శ్రీదేవి గారు అమ్మాయి యాక్ట్ చేస్తుంది చాలా సినిమాల్లో, చాలా. ఆ అమ్మాయిలో శ్రీదేవి కనపడుతుంది మీకేమన్నా? నాకు లేదు కదా నాకు అసలు. అంటే అది పాయింట్ మేబీ శ్రీదేవి గారి హ్యాంగ్ ఓవర్ అంత ఎక్కువ ఉందా, లేకపోతే వాట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ పర్టిక్యులర్ ఏజ్లో నేను కాలేజ్లో ఉన్నప్పుడు శ్రీదేవి గారి 16 ఏళ్ళ వయసు, అది ఒక గ్రోత్ ఫ్యాక్టర్లో జరిగింది. యూనో ఆవిడ పర్ఫార్మెన్స్ మిస్టర్ ఇండియా లేకపోతే వసంత కోవిత్ర ఇవన్నీ. సో ఆ కైండ్ ఆఫ్ ఏ రేంజ్ నేను ఒక డైరెక్టర్గా మర్చిపోయి ఒక మామూలు ప్రేక్షకుల్లా కూడా నాకు అనిపించలే. ఎస్ సార్, సో ఫార్. అవును. అంటే జాన్వీతో చాలామంది అడుగుతున్నది ఏంటంటే జాన్వీతో వర్మ గారు ఎందుకు సినిమా తీయకూడదు అని. అంటే వాళ్ళ అమ్మని అంతగా ఇష్టపడిన వర్మ గారు అమ్మని ఇష్టపడిన కూతురు ఇష్టపడలేదు కదా. అంటే శ్రీదేవి గారి కడుపును పుట్టిన అమ్మాయి కదా, ఖచ్చితంగా ఆ అమ్మాయిని హీరోయిన్గా చూస్తారు ఈ సినిమాలో. లేదు, నాకు ఆనెస్ట్గా నాకు పర్సనల్గా అంటే ఇప్పుడు చాలామంది స్టార్స్, పెద్ద స్టార్స్ కూడా నేను కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో డెఫినెట్గా నాకు జాన్వీతో సినిమా తీసే ఉద్దేశం లేదు. For more videos like this, subscribe Big TV channel.